వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ చందన శ్రీరామ్. సో గైస్, నాకు రీసెంట్గా ఒక ఇంటర్న్షిప్ వచ్చిందనమాట ఓపెన్ టెక్స్ట్ కంపెనీలో, బెంగళూరులో లొకేషన్. 2nd ఏప్రిల్ నుంచి జాయినింగ్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్గా నేను విజయవాడ హాస్టల్లో ఉంటున్నా కాబట్టి హాస్టల్ వెకేట్ చేద్దామని ఇప్పుడు దాకా ఒంగోలులో ఉన్నాను. ఇప్పుడు విజయవాడ వెళ్ళి వెకేట్ చేసేసి అండ్ ఇంటర్న్షిప్ది ఒక ఫామ్ ఒకటి ఉండాలి, అది కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నమాట. కాలేజ్లో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని నాకు చాలామంది గర్ల్స్ హాస్టల్ టూర్ చేయక్క, హాస్టల్స్ ఎక్కడ దగ్గరలో ఉన్నాయి అది ఇదని అడుగుతున్నారు. సో ఇవాళ నా హాస్టల్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను గైస్. సో ఇవాళ నా హాస్టల్ టూర్ అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మా హాస్టల్ది ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. ఏం పెట్టాడు కెమెరా. ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి కాలేజ్లో. సి బ్లాక్కి వెళ్ళాలి, ఆర్ బ్లాక్కి వెళ్ళాలి, అందరి దగ్గర సైన్లు పెట్టించుకోవాలి, ఫామ్ సబ్మిట్ చేయాలి గైస్. దిస్ ఈజ్ ఎఫ్ఈడి బ్లాక్. మీకు ఏమైనా కనిపిస్తుంది, అంతా చెట్లలో నిండిపోయింది. అది ఫస్ట్ ఇయర్స్కి అనమాట. దాని తర్వాత సి బ్లాక్ ఉంటుంది, దాని తర్వాత ఎంఎక్ బ్లాక్ ఉంటుంది, దాని తర్వాత R&D ఉంటుంది. అలా ఉంటాయి గైస్. ఇది చూసి దీని బదులు స్టెప్స్ ఎక్కుదాం అనుకుంటున్నా. అక్కడ ఇక్కడ ఫుల్ ఉన్నారు. ఫెస్ట్ వైబ్స్. మాకు ఇవాళ ఫెస్ట్ ఉంది గైస్. రోజు ఫెస్ట్లు ఉంటాయి మాకు, అంటే ఈ మంత్ మార్చ్ వరకు. ఎప్పుడు లేని దరిద్రం అంతా నాకు ఇవాళే చుట్టుకుంది గైస్. ఎందుకో నేను చెప్తా క్లియర్గా. కాలేజ్లో ఉన్నా, బయటికి వెళ్ళాక చెప్తా గైస్. ఏమైందంటే నేను ఒక ఫామ్ అండ్ ఒక లెటర్ సబ్మిట్ చేయాలి. ఒక సార్ దగ్గర సబ్మిట్ చేయాలి. ఆ సార్ ఇవాళ లీవ్లో ఉన్నారు. ఆ సార్ ఏమో ఇంకొకసారికి చెప్పారు, ఇంకోసారికి సబ్మిట్ చేయమని చెప్పారు. ఆ సార్ కూడా లీవ్లో ఉన్నారు. అందరూ ఇవాళ లీవ్లోనే ఉన్నారు గైస్. తప్పని అసలు అవ్వలేదు. ఇంకా నేను సార్ అందరు లీవ్లోనే ఉన్నారు సార్, మరి ఏం చేయమంటారంటే మళ్ళీ వేరే సార్ చెప్పారు, వేరే పేరు చెప్పారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళి నేను రేపు చూస్తానని చెప్పారు గైస్. లక్కీగా మళ్ళీ రేపు రమ్మని లేదు, నేను ఇంకా వెకేట్ చేస్తున్నాను సార్ ఇవాళ అని చెప్పాను అనమాట. సో అది గైస్, ఇక్కడ నుంచి సి బ్లాక్ నుంచి R&D నుంచి సి నుంచి R&D తిరుగుతూనే ఉన్నాను గైస్. ఇప్పుడు అయిపోయింది పని. ఇప్పుడు రూమ్కి వెళ్ళేసేసి నా రూమ్ టూర్ చేసేసి మీకు బట్టలు సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. నా హాస్టల్ వచ్చేసేసి వడ్డేశ్వరం బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్గా వెళ్ళిపోయి సో ఇట్లా రైట్ సైడ్ వచ్చేయాలి. ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇప్పుడు అంటే ఏదైనా హాస్టల్ తీసుకుంటే ఆటోస్ కూడా ఉంటాయి అన్నమాట, మాట్లాడుకోవాలి. ఇదొక హాస్టల్ గైస్. ఇది మా హాస్టల్, ఐ మీన్ పీజీ. అది ఇంకో పీజీ గైస్. ఇదంతా ఏమో ఇక్కడ హాస్టల్ పార్కింగ్ అనమాట. ఇటు బ్లాక్ హాస్టల్స్ ఉంటాయి, అదే లైక్ పీజీస్. అటు బ్లాక్ ఫ్యామిలీస్ అనమాట. సో లెట్స్ గో టు మై ఫ్లోర్. ఇది ఇట్లా వెళ్తే నా రూమ్ వస్తుంది గైస్. దిస్ ఈజ్ ద వే టు మై రూమ్ A2. సో గైస్, దిస్ ఈజ్ మై రూమ్ అనమాట. 3 రూమ్స్ ఉంటాయి, A1, A2, A3 అని. ఈచ్ రూమ్లో వేరే వేరే. ఇందులో 2 బెడ్ షేర్, ఇందులో 3 బెడ్ షేర్, ఇందులో 2 బెడ్ షేర్ అనమాట. సో నాది ఇది 2 బెడ్ షేర్. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది అనమాట. ఇంకా హాల్ అంతా అందరికీ కామన్. అది కిచెన్ అనమాట, అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ కిచెన్లో చేయకూడదు ఏమి, వాషింగ్ అలాగా చేసుకోవచ్చు. ఇంకా ప్లేట్స్ వాషెస్ అలాగా. సో
ఇంకా బయట ఇక్కడ బాల్కనీలో బట్టలు ఆరేసుకోవచ్చు. ఇది హాస్టల్ ఇలా ఉంటుంది పీజీ. హీటర్ కూడా ఉంటుంది గైస్, స్విచ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది నా రూమ్ అనమాట గైస్. ఇదే మా రూమ్ గైస్. నా రూమ్ ఎన్ని చూపించొద్దని చెప్పి కప్పుకుంది గైస్, దుప్పటి కప్పుకుంది. సో ఇదే నా రూమ్ అంతా. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా కాబట్టి బట్టలన్నీ ఇలా పడేసాను. చూడండి గైస్ ఎంత పెద్ద మిర్రర్ ఇచ్చారో. సో ఇది మా రూమ్. బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అదిగోండి గైస్, బొక్కల నుంచి మాట్లాడింది కదా ఇప్పుడు తనే నా రూమ్మేట్. సో ఇక్కడ మాకైతే 3 కబోర్డ్స్ ఇస్తారు, ఏసీ. యాక్చువల్గా ఈ రూమ్ అయితే 12K పడుతుంది. 12K ప్లస్ అడిషనల్ ఏసీకి ఎంత అవుతుందో మేమిద్దరం షేర్ వేసుకొని కట్టాలి. యాక్చువల్గా స్నిగ్ధ ప్లేస్, స్నిగ్ధ ఉండాల్సింది, తినింది. స్నిగ్ధ ఉన్నప్పుడే చేయాల్సింది యాక్చువల్గా రూమ్ టూర్, కానీ కుదరలేదు నాకు. దిస్ ఈజ్ అవర్ రూమ్. బాగుంది కదా, చాలా చిన్నది గాయస్, కాకపోతే సరిపోయిద్ది. ఇంక ఇదన్నీ కబోర్డ్స్. వద్దు, దిస్ ఈజ్ మై కబోర్డ్. సో ఇదేమో ఇటువైపు, ఇంకోటేమో కామన్ ఇద్దరికి. ఇది తనది. ఇంకా ఇదే గైస్ నా రూమ్, నా హాస్టల్, పీజీ, వాటెవర్. సో ఇదన్నమాట. ఇప్పుడు నేను అన్నీ ప్యాక్ చేసేసుకొని చలో హోమ్. ఇది గైస్ నా పరిస్థితి. 3 బ్యాగ్స్కి నా బట్టలే పట్టినాయి, ఇంకా చాలా శబ్దాలు గైస్. ఓకే, ఇది నా సంతాప సభ. ఇదికోండి, 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 అదికోండి, ఇదికోండి. ఇవన్నీ నా చెప్పులు గైస్. పూజ చేస్తున్నా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి గైస్, పూజ చేస్తున్నాను. సో గైస్ ఇదన్నమాట నా పరిస్థితి. అక్కడ కొన్ని వెకేట్ చేశాను, ఇంకా కొన్ని ఖాళీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో గైస్ నా లగేజ్ ఇంత అయ్యింది మొత్తానికి. ఇప్పుడు వెకేషన్ ప్రాసెస్ చూడాలి. ఇదంతా నా లగేజే. బాయ్ రూమ్. సో ఇప్పుడే వెకేట్ చేశాను అనమాట, అంటే రూమ్లో అంతా ఖాళీ చేశాను. ఇప్పుడు పైకి వెళ్ళి ఆఫీస్లో మాట్లాడుకొని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని లెట్స్ గో. మాది మేనేజ్మెంట్ వాళ్ళు, అంటే పీజీ మేనేజ్మెంట్ వాళ్ళందరూ 4th ఫ్లోర్లో ఉంటారు. సో ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్తున్నాం గైస్. ఇదే రేట్ కార్డ్ అనమాట. మీకు ఇందులో ప్రైజెస్ చూసుకొని చదువుకోనంత. ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్, హియర్ ఆర్ ద డీటెయిల్స్. సో ఇదన్నమాట, ఇది ఆఫీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. అది గైస్ ఏం కాదు. సో ఇప్పుడు మీకు ఏమైనా కావాలంటే డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే గైస్ నా లగేజ్ అంతా పెట్టేశారు. నాకు తిరిగి తలకాయ పుట్టింది ఇప్పుడు దాకా. ఎందుకు గైస్ అలా అంటారు? నేను ఫీల్ అవుతున్నాను. నా జుట్టు బాగాలేదు. గుండె చేసుకున్నాను. సో గైస్ అలా నా లగేజ్ అంతా ఒంగోలు తీసుకొచ్చేసాను. ఇంకొక 1 వీక్లో నేను బెంగళూరు వెళ్ళబోతున్నాను. సో బెంగళూరు వెళ్ళాక బెంగళూరు బ్లాగ్స్ పెడతాను గైస్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. కానీ మక్కెందుకు గైస్ నవ్వుతుంది అలాగా. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. సైనింగ్ ఆఫ్ చందు. బై.